చాలు. ఇవాళ మేము కొంతమంది కార్మికులు తీసుకొని వచ్చి డైరెక్టర్ పా గారిని గౌతమ్ గారిని కలిసాం. వీళ్ళు పెట్టిందే 2 సార్లు మెడికల్ బోర్డు. ఆ మెడికల్ బోర్డులో కూడా కాళ్ళు లేని వాళ్లను, కళ్ళు లేని వాళ్లను, క్యాన్సర్ వచ్చిన వాళ్లను, గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్లను అన్ఫిట్ చేయాల్సింది పోయి నువ్వు మంచిగున్నావు పోయి పని చేయమంటున్నారు. బైపాస్ సర్జరీ అయింది, కడుపు మొత్తం జీరిండ్రు, క్యాన్సర్ రోగం వచ్చింది, ఒక కాలు తీసేసిండ్రు, 2 కళ్ళు కనబడతలేవు. అటువంటి వాళ్ళను కూడా మెడికల్ బోర్డుకు పోతే కావాలని వాళ్ళని ఇబ్బందులకు పెడుతూ ఆ కుటుంబాలని ఇవాళ మెడికల్ గా మీరు ఫిట్ ఉన్నారు పని చేయమని చెప్తా ఉన్నారు. 2 సార్లు బోర్డు పెడితే 55 మంది పోతే 5గురినే మరి మెడికల్లీ అన్ఫిట్ చేసినారు. రెండోసారి 123 మంది పోతే 23 మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి 100 మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు. అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు, పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు. అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకే ఆ కార్మికుల్ని తోలుకొని వచ్చినాం. ఇవాళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను, గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను, కాళ్ళు లేని వాళ్ళను, కళ్ళు లేని వాళ్ళను, ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతొచ్చింది, ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి, నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నీ, నువ్వు మాది ప్రజాప్రభుత్వం అంటావు. ఇది ప్రజాప్రభుత్వమా? ఇది కార్మిక కంట ప్రభుత్వం, కార్మికులను గోసబెట్టే ప్రభుత్వం, ప్రజలను గోసబెట్టే ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం. ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.